రోజు వాక్యం వినాలి. భూమి మీద మనుషులు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి పరిస్థితుల ప్రభావంతో తీసుకునే నిర్ణయాలు ఉంటాయి, అనుభవ లేమితో తీసుకునే నిర్ణయాలు ఉంటాయి, వయసు ప్రభావంతో తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. మొత్తం మీద మనుషులు తీసుకునే నిర్ణయాలు అప్పుడప్పుడు తీసుకున్న ఆ నిర్ణయం వలన బాధపడిన సందర్భాలు మన జీవితంలో ఎన్నో ఉంటాయి. నేను ఆ రోజు సరైన నిర్ణయం తీసుకుని ఉంటే ఈరోజు నా జీవితం మరోలా ఉండేది అని మనుషులు బాధపడుతున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. బైబిల్ చదువుకుంటున్నప్పుడు అండి ఒక వాక్యం ఈరోజు నన్ను ఆలోచింపచేసింది. కీర్తనల గ్రంథం 119వ కీర్తన మీరు చూడండి, నిజంగా ఎంత బాగుంటుందో ఈ మాట. 112వ వచనం, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 112వ వచనం అండి. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఏమంటే ఒక సంగతి ఈయన కన్ఫర్మ్ చేస్తున్నాడు దావీదు గారు. నీ కట్టడలు ఏవైతే ఉన్నాయో, నీ వాక్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రతిరోజు నువ్వు నాకు వినిపిస్తున్నా లేదంటే బైబిల్లో చదువుతున్నప్పుడు నువ్వు చెబుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో, నీ కట్టడలు, నీ వాక్యాలు, నీ శాసనాలు, నా జీవితానికి సంబంధించి నువ్వు రాసిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతూ, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకున్నాను అన్నాడు. చూడండి, మీరు జాగ్రత్తగా ఇది ఆలోచించాలి. అంటే ఇప్పుడు దేవుడి వాక్యానికి హృదయం లోబడదా? లోబడదు. చాలా సందర్భాలలో వాక్యం ఒకలా ఉంటే మనల్ని దానికి క్వైట్ ఆపోజిట్గా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి భూమి మీద మనం చేసే పనులు చాలా వరకు దేవుడికి నచ్చవు. కొన్ని సందర్భాలలో మనం మాట్లాడే మాటలు నచ్చవు. కొన్ని సందర్భాలలో మనం తీసుకునే నిర్ణయాలు దేవుడికి నచ్చవు. కొన్ని సందర్భాలలో మన ప్రవర్తన దేవుడికి నచ్చదు. ఉదాహరణకి యవ్వన కాలంలో ఉన్న పిల్లలు ఊరకనే తల్లిదండ్రుల మీద తిరగబడే తత్వాన్ని కలిగి ఉంటారు. తల్లిదండ్రుల మాటను పక్కకు త్రోసేసేవారుగా ఉంటారు. మరి నిజానికి దీన్ని బైబిల్ సపోర్ట్ చేస్తుందా? బైబిల్ ఏం చెప్పింది? తల్లిదండ్రుల మీద తిరగబడమని చెప్పిందా? లోబడమని చెప్పిందా? లోబడమని చెప్పింది. తల్లిదండ్రులకు లోబడమని చెప్పిన వాక్యం ఇక్కడ విన్నా, లోబడే సందర్భం వచ్చేసరికి హృదయం ఏమంటుందో తెలుసా? నువ్వు ఇప్పుడు మీ అమ్మ నాన్నల మాట విని లోబడిపోయావంటే నీకు నచ్చంది వాళ్ళు నీతో జరిగిస్తారంటది. వెంటనే వీడేమవుతాడు? మళ్ళా తిరగబడతాడు. అది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. చాలా ఇలా మన అనుదిన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, మనకి ఎదురవుతున్న సందర్భాలు ఏవైతే ఉంటున్నాయో, ఇవన్నీ కూడా ఎక్కడో మనల్ని వాక్యానికి భిన్నంగా తీసుకెళ్ళేవే. చాలా సందర్భాల్లో వాక్యానికి భిన్నంగా మనం లాక్కుని వెళుతూ ఉంటుంది మన హృదయం. అయితే నాకు నచ్చిన లేదంటే ఆలోచింపజేసిన సంగతి ఏంటంటే, ఇక్కడ ఈయన 100కి 100% ఒకటి కన్ఫర్మ్ చేస్తున్నాడు దావీదు గారు. ఏం కన్ఫర్మ్ చేస్తున్నాడు అంటే, నీ కట్టడలే, నువ్వేవైతే నాకు వాక్యాలు చెబుతున్నావో, నేను నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నప్పుడు బైబిల్ ద్వారా నువ్వు నాకు ఏవైతే చెప్తున్నావో, నీ కట్టడలు అన్నాడు. చూడండి, నీ కట్టడలు గైకొనుటకు నా హృదయమును నేను సరెండర్ చేసేసాను. లోబరిచానంటే అర్థం ఏంటి? వాక్యానికి నా హృదయాన్ని సరెండర్ చేశాను అన్నాడు. చిన్న మాట కాదండి ఇదేమి. ఈ వాక్యం చిన్న వాక్యం కాదు, వింటున్న మాట చిన్న మాట కాదు. మన జీవితకాలంలోనండి ఎన్ని వేల 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 ప్రసంగాలు విని ఉంటాం ఇప్పటికి మనం. వింటున్న ప్రతి ప్రసంగానికి ప్రతి ఒక్కరూ అమ్మో ఈ ప్రసంగం నాకే అని లోబడే మనసు ఎంతమందికి ఉంటుంది? తక్కువ కదా. అక్కడక్కడ అన్న ఈరోజు ప్రసంగం నన్ను తాకింది, కొద్దిమందే ఉంటారు లిస్టులో. ఈరోజు ప్రసంగం నాకే అన్నట్టుగా ఉంది.
నీ వాక్యం, నీ కట్టడలు ఏవైతే ఉన్నాయో దానిని నేను గైకొనడానికి 100కి 100% నా హృదయాన్ని నేను లోబరి చేసుకున్నాను. ఇది ఇక్కడ వరకు పర్లేదు, ఇదే మనకి కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ హాఫ్ చూడండి, తర్వాత మాట ఏమంటాడంటే ఇది తుది వరకు నిలుచును, ఇది నిత్య నిర్ణయం అనేసాడు. మీకు అర్థమైందా? ఏం అర్థమైంది చెప్పండి? తుది వరకు నిలుస్తుంది ఇది. ఏది? ఈరోజు నేనేమైతే వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను నీకు ఏదైతే మాట ఇచ్చానో ఇది తుది వరకు నిలుస్తుంది. ఎప్పటి వరకు? నా ప్రాణం పోయేంత వరకు నీకు ఒక మాట ఇస్తున్నాను దేవా, ప్రభువా, తండ్రి, నా ప్రాణం పోయేంత వరకు నీకు ఒక మాట ఇస్తున్నాను. ఏంటా మాట అంటే, నేను నీ కట్టడలకు నా హృదయాన్ని లోబరి చేసుకుంటాను. ఎవ్వరు ఏమన్నా నాకు సంబంధం లేదు, నేను మాత్రం నీ వాక్య ప్రకారమే బ్రతుకుతాను. ఇది నేను తీసుకున్న ఏ నిర్ణయం అంట? నిత్య నిర్ణయం. తుది వరకు నేను ఇది పాటిస్తానని తుది వరకు నిలిచే నిత్య నిర్ణయం. ఇందులో మార్పు ఉండదనేసాడు. ఏమండి, మాట ఇవ్వడం చిన్న విషయమా దేవుడికి? చిన్నప్పుడు అండి, నా చిన్నప్పుడు జరిగిందో చెప్తాను మీకు, జాగ్రత్తగానండి, మీరేనుంటారు. చిన్నప్పుడు కాశీ వెళ్ళినప్పుడు అండి ఏదో ఒకటి వదిలేసి రావాలి అక్కడ. చిన్నప్పుడు ఒక రూల్ ఉండేది, మీకు తెలుసా ఎవరికైనా? ఎవడైనా కాశీ వెళ్ళాడు అనుకోండి, కాశీ వెళ్తాడు కదండి, చిన్నప్పుడు కాశీ వెళ్ళేవారు. అంటే కాశీ వెళ్ళొస్తే అక్కడ చచ్చిపోతే స్వర్గానికి వెళ్ళిపోతామని ఒక నమ్మకం ఉండేది. కొంతమంది ఆ కాశీకి వెళ్ళి చనిపోయేవారు. ఇంక లేదు నేను రావాలనుకున్నవాడు వచ్చేవాడు. రావాలనుకున్న వచ్చేవాడు ఏం చేసేవాడంటే, వాడి జీవితంలో వాడికి ఇష్టమైంది ఏదో ఒకటి అక్కడ విడిచిపెట్టి రావాలి. ఉదాహరణకి అక్కడ షర్ట్ విడిచిపెట్టేశాడు అనుకోండి, వచ్చిన తర్వాత వాడి జీవితకాలం షర్ట్ వేసుకోకూడదు. ఇక మీకు తెలుసో లేదు, తెలీదా? పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు, ఇది బాగా ఓల్డ్ ఏజ్ పీపుల్కి తెలుస్తుంది ఇది. లేదా నీకు ఇష్టమైన ఏదో ఒక ఆహారం అక్కడ విడిచిపెట్టేసాడు అనుకోండి, మటన్ విడిచిపెట్టేసాడు అనుకోండి, ఆడి జీవితంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా మటన్ తినడానికి కుదరదు. మీరు అడగండి, ఇంట్లోకి వెళ్ళి పెద్దవాళ్ళని చెప్తారు. చిన్నప్పుడు జరిగేది ఇది. కొంతమంది రాగి పాత్ర వదిలేసేవారు. ఆ పాత్ర వదిలేస్తే ఇక జీవితకాలం వాడు ఏం వాడకూడదు? రాగి పాత్రలు వాడకూడదు. అది వాళ్ళు ఏం చెప్పేవారంటే పెద్దవాళ్ళు, ఇది నేను లైఫ్ టైం నా జీవితకాలానికి మొత్తానికి తీసుకున్న నిర్ణయం అని చెప్పేవారు. వదిలిపెట్టి వచ్చేసిన తర్వాత అండి కొంతమంది ఏం చేసేవారంటే తెలివిగా, నేను వెళ్ళొచ్చిన ఒక అతను ఉన్నాడు, నాకు ఇంట్రెస్ట్ అండి చిన్నప్పుడు ఈ దేవుళ్ళు, ఇది ఈ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. వెళ్ళొచ్చేసాడని ఒకటి చెప్పగానే వాడి దగ్గరికి నేను వెళ్ళాను ఇంట్రెస్ట్గా. నేను ఎందుకు వెళ్ళానంటే, వెళ్ళొచ్చాడంటే ఖచ్చితంగా అక్కడ ఏం చేయాలి, వీడు ఏదో ఒకటి విడిచిపెట్టాలి. వీడేం విడిచిపెట్టాడో అని ఆతృత అండి నాకు. మా నాన్న తీసుకుని, నాన్న ఆయన దగ్గరికి నువ్వు తీసుకెళ్ళాలి నన్ను అంటే, మా నాన్నకి వీళ్ళందరికీ ఏట్రా నీకు పిచ్చి, అప్పుడే గుళ్ళు వాటి గురించి నీకు లేదు. నన్ను తీసుకెళ్ళాను సరికి ఆయన దగ్గరికి వెళ్ళానండి. పెద్ద ఆయన, ఏమంటే మీరు కాశీ వెళ్ళారంట కదా? వెళ్ళానండి. అక్కడ ఏదో విడిచిపెట్టాలంట కదా? అవును ఆయన విడిచిపెట్టాలి. నీకు ఎలా తెలుసు? అదే చెప్పుకుంటే విన్నానండి. మీరు ఏం విడిచిపెట్టారు? అది అసలు ఆశ్చర్యపోయానండి నేను. వాడికి ఎటు ఉపయోగం లేని ఒకటి వదిలిపెట్టాడండి అక్కడ. ఏంటనుకున్నారు? రావి చెట్టు ఆకు విడిచిపెట్టేశాడంట. ఏ ఆకు? కొబ్బరాకో తమలపాకో ఏదన్నా ఉపయోగపడే ఆకు విడిచిపెడితే దాన్ని జీవితకాలంలో మరలా వాడలేనని ఏ ఆకు విడిచిపెట్టాడు? రావి ఆకు విడిచిపెట్టేశాను ఆయన, ఇక నేను జీవితకాలంలో రావాకులు వాడకూడదు అంటున్నాడు. వాడడానికి ఏమైనా ఉపయోగపడతాయి అవి? నేను ఇది ఇప్పుడు మీకు ఎందుకు చెప్పానంటే, అది ఏ నిర్ణయం? అది నిత్య నిర్ణయం, జీవితకాలానికి సంబంధించిన నిర్ణయం. అలాంటి నిర్ణయం కాదండి ఇక్కడ భక్తుడు తీసుకుని దేవుడికి ఇస్తున్న మాట. నా జీవితకాలం అంతా నీ వాక్యం వింటున్నప్పుడల్లా, నీ వాక్యానికి నా హృదయాన్ని సరెండర్ చేశాను దేవా. ఎప్పటికీ దాని మాట ఇక వినను, నేను నీ మాటే వింటాను. ఇది నేను నీకు ఇస్తున్న నిత్య నిర్ణయం. ఏమండి, ఇది మనసులో పెట్టుకోండి, ఇది మనసులో పెట్టుకోండి. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళంటే దేవుడు ఎంత ఏమండి ఆనందపడిపోతాడో. ఇలా నిత్య నిర్ణయాలు తీసుకునే వాళ్ళంటే దేవుడికి ఎంత ఇష్టమో ఏమండి మీరు ఆశ్చర్యపోయే సంగతులు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడండి ఎవరు తన కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా, ఎవరు తన కోసం ఇలాగ ఆలోచిస్తారా ఇంత గొప్పగా అని వెతుకుతూనే ఉంటాడు. అందుకే దావీదు గారి గురించి దేవుడిచ్చిన మాట ఏమి చిన్న మాట కాదు కదండి. ఏ మాట ఇచ్చాడు?
దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారుడైన మనుషుడు. నా ఉద్దేశాలన్నీ అతను ఏం చేస్తాడు? ఎలా నెరవేర్చాడండి? ఎలా నెరవేర్చగలిగాడు? దివారాత్రములు వాక్యం ధ్యానించటం, ధ్యానించబడిన వాక్యానికి అనుగుణంగా తన హృదయాన్ని సరెండర్ చేసేయటం వాక్యానికి. ఇది నా జీవితకాలం జరిగిస్తానన్నాడు. అందుకే దావీదు గారు జీవితకాలంలో ఒకటే తప్పు కదా. దావీదు గారు ఎన్ని తప్పులు చేశారంటే దేవుడు ఏం చెప్పాడు? జీవితకాలంలో ఒకటే తప్పండి. అంటే ఆ తప్పు చేసిన తర్వాత ఆ పాపాన్ని కడుగు అని దేవుడితో ఏడ్చిన తర్వాత వెంటనే ఇక దేవుడికి మాట ఇచ్చేశాడు. ఏమని తెలుసా? ఎప్పటి నుంచి నీ వాక్యానికి భిన్నంగా నేను బ్రతకను తండ్రి. నిత్య నిర్ణయం. ఇక్కడ కంప్లీట్ లైఫ్ మొత్తానికి ఒక మాట ఇస్తానండి మీకు. ఎప్పటి నుండి మీ వాక్యానికి, నీ కట్టడలకి మా హృదయాన్ని ఏం చేస్తాను? లోపరిచాను. నువ్వేది చెప్తే అదే చేస్తాను, ఏది మాట్లాడమంటే అదే మాట్లాడుతాను, ఎలా బ్రతకమంటే అలాగే బ్రతుకుతాను. ఇది నేను నీకు ఇస్తున్న మాట తండ్రి అన్నాడు. ఏమండి, వాక్యాలు మనం చదువుతూ ఉంటాం, చదవటం కాదు, అందులో ఉన్న, చాలాసార్లు చెప్తాను నేను, అందులో ఉన్న భావం గుండెల్లోకి ఎక్కటం చాలా ముఖ్యం. ఇకపోతే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళని దేవుడు ఎంత హెచ్చిస్తాడో, ఎంత గొప్ప చేస్తాడో. ఏమండి, యవనస్తులమే కనుక యవనస్తురాలు గురించి ఒక ఆవిడ గురించి చెప్తాను. ఎవరు ఆవిడ అంటే రూతు జీవితాన్ని మీరు ఒకసారి ఆలోచించండి. రూతు జీవితాన్ని మీరు ఆలోచించినప్పుడు అండి, అత్త నయోమి ఎక్కడో యెరూషలేము ఉన్న దేశంలో, యూదులు ఉన్న దేశంలో, దేవుడి పిల్లలు ఉన్న యెరూషలేములో కరువు వస్తే మోయాబు దేశానికి వెళ్ళింది బ్రతకటం కోసం. వెళుతున్న టైంకి, మోయాబు దేశానికి వెళుతున్న టైంకి, ఏమండి, నయోమికి అన్నీ ఉన్నాయి. భర్త ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు. అక్కడికి వెళ్ళింది, మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశంలో వివాహం జరిగించింది బిడ్డలిద్దరికి. కొద్ది కాలానికి అక్కడ వెళ్ళాం, కరువు తీరింది, కొంచెం ఏదో పని చేసుకుంటున్నాం అనే టైంకి దెబ్బ మీద దెబ్బ నయోమి కుటుంబానికి పడింది. మీకు తెలుసు కదా, భర్త చనిపోయాడు, తర్వాత 2 బిడ్డలు చనిపోయారండి, కోడలు మిగిలిపోయారు. నిజంగా నయోమి చాలా భక్తిపరురాలండి, చాలా మర్యాదస్తురాలు, చాలా గొప్ప, ఏమంటే అత్త అని చెప్పొచ్చు, ఇప్పుడు గొప్ప అత్త అని చెప్పొచ్చు ఆవిడని, నయోమిని. వీళ్ళు వెళ్ళిన దేశం ఏ దేశం అంటే మోయాబు దేశం. మోయాబు దేశం అనగానే దేవుడికి చాలా కోపం అండి. ఎందుకు మోయాబు దేశం అంటే కోపం అంటే, ఆ మోయాబు దేశం యొక్క ఆచారాలు భయంకరంగా ఉండేవి. మెలేకు దేవతని, ఇంకా రకరకాల దేవతలను వాళ్ళు పూజిస్తూ మోయాబీలు వాళ్ళ గర్భాన్ని పుట్టిన పసిబిడ్డల్ని బలులిచ్చేసేవారు. అంతటి భయంకరులు ఈ మోయాబు దేశస్తులు. ఈవిడ పోయి ఆ మోయాబు దేశంలో కాపురం ఉన్న ఆడపిల్లల్నే వివాహం చేసుకుంది కోడళ్ళగా. ఇంకా కుమారులు 2 చచ్చిపోయారు. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేయాలనుకుంది, ఇక సొంత దేశానికి వచ్చేయాలనుకుంటుంది. ఆ వచ్చేయాలనుకుంటున్న టైంలో జరిగింది మీకు తెలుసు ఇదంతా. 2 కోడల్ని పిలిచింది, అమ్మా నేను వెళ్ళిపోతాను ఇక నా దేశానికి, మీరు ఈ దేశానికి చెందిన వాళ్ళు, నేను నా దేశానికి వెళ్ళిపోతానని కనుక మీరిద్దరూ ఇక మరి మీ సొంత తల్లి తండ్రుల గృహాలకు వెళ్ళిపోండి, ఊర్లకు వెళ్ళిపోండి, మీకు నచ్చిన వాళ్ళని వివాహం చేసుకుని మీరు ఉండిపోండి అని చెప్పింది. మీరు జాగ్రత్తగా వినండి. ఈ అవకాశం ఇద్దరికి ఇచ్చింది, 2 కోడళ్ళకి ఇచ్చింది. కానీ ఈ మాట అత్త ఎప్పుడు పలుకుతుందని ఎదురు చూసింది ఒక ఆవిడ. వెంటనే జంపు ఒక కోడలు, అంతే కదండి. ఇప్పుడు అత్తోళ్ళ ఇంటి దగ్గర ఉన్న అమ్మాయిలకి ఎలాగుంటుంది, వీళ్ళు అంటే అక్కడికి వెళ్ళిపోదామని ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కడికి? అమ్మగారి ఇంటికి. ఈయన సెలవు ఇవ్వటమే పాపం. సరేనమ్మా అన్నాడంటే పొద్దున్న టికెట్ బుక్ చేయండి అంటారు, అంతే. అలా ఎదురు చూస్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ భర్త కూడా చచ్చిపోయాడు అక్కడ. అత్త అనగానే సర్దుకుందండి, వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ రూతు తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని ఆలోచింప చేయాలి, మనల్ని ఆలోచింప చేయాలి. ఈరోజు సమాన అవకాశాలు ఉన్నాయి ఇద్దరికి, వెళ్ళిపోవడానికి, వివాహాలు చేసుకోవడానికి, ఆ మోయాబు దేశంలో సెట్ అయిపోవడానికి సమాన అవకాశాలు ఉన్నాయి ఇద్దరికి. ఒక ఆవిడేమో వెళ్ళిపోవడానికి ఇష్టపడింది, ఒక ఆవిడ తీసుకున్న నిర్ణయం. ఎవరు? రూతు తీసుకున్న నిర్ణయం అండి. బాగా ఆలోచించాలి ఈ రాత్రి మీరు. రూతు తీసుకున్న నిర్ణయాన్ని మనం ఆలోచిస్తే ఆవిడ పలుకుతున్న మాటలు ఒకసారి మనం చూద్దామండి. రూతు గ్రంథం మీరు ఒకసారి దయచేసి ఏమండి చూద్దామండి. రూతు గ్రంథానికి వచ్చేస్తే మీరు 2వ అధ్యాయము 1వ అధ్యాయము 16వ వచనం.
ఏమండి, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నారు. జాగ్రత్తగా వాక్యం నుంచి వాక్యం నేర్చుకోవడానికే కూర్చుంటున్నాం ఇక్కడ మన ప్రతివారం. కనుక మీరు బైబిల్ తెరచి ఆ వాక్యాలు అలా ఉంటున్నాయో లేదో చూసుకోవాలి. రైట్, 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టవద్దనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వస్తాను. నీవు వెళ్ళు చోటికే నేను వస్తాను. మోయాబురాలండి, ఒక అన్యజనురాలు మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవుని ఎరిగిన స్త్రీ కాదు, యూదుల్లో పుట్టిన స్త్రీ కాదు, ఇశ్రాయేల్లో పుట్టిన స్త్రీ కాదు, ఒక మోయాబీరాలు, అన్ని జనాంగంలో పుట్టిన విగ్రహారాధన కలిగిన కుటుంబంలో నుంచి వచ్చిన ఒక స్త్రీ అంటుంది, అత్త. నిజంగానంటే నాకు ఇక్కడ చాలా రోజులు నేను ఆలోచించిన సంగతి ఏంటంటే, అసలు ఈవిడ రూత్ ఎంతగా నయోమికి కనెక్ట్ అయిపోవడానికి నయోమి మంచితనమే కారణమేమనిపిస్తుందండి. అంతే కదా. ఇప్పుడు నయోమి అసలు ఏమని పిలవాలి? కోడల్లారా అనాలి. కానీ ఈమె ఏమని పిలుస్తుంది తెలుసా? కుమార్తెలారా అంటది. అంటే కోడల్ని కుమార్తెగా చూసిందంటే ఏంటండి నయోమి జీవితం? మీరు ఆలోచించండి. చిన్నమాట. అసలు ఏ కోడలైనా ఏ అత్త అయినా కోడల్ని కూతురుగా చూసుకునే రోజుల్లో ఉన్నామండి ఇప్పుడు మనం. సీరియల్లో కనపడుతున్నాయండి. సీరియల్లో టైటిల్ అన్నీ ఏముంటాయంటే సొగసరి కోడలు, గడసరి అత్త. అంటే అర్థం ఏంటి? ఈవిడ 2 చేస్తే ఆవిడ ఎన్ని చేస్తుంది? 4 చేస్తుంది. ఈవిడ ఎత్తేస్తే ఈవిడ పై ఎత్తేస్తుంది. మొత్తం మీద ఈవిడ ఎలా కొట్టుకుంటున్నారో సీరియల్ చూపిస్తాడు వీడు. ఎవరికి? ఇక్కడ అత్తకి కోడలికి. అత్త అలా చేసిందా, కోడలు అలా చేసిందా అని వీళ్ళిద్దరు ఇక్కడ కారాలు మిరియలు నూరుతున్నారు. మనం కూడా ఇలా చేసుకోవచ్చని. అంటే ఈరోజు సమాజాన్ని ఈ సీరియల్స్ పాడు చేస్తున్నాయా, బాగు చేస్తున్నాయా అంటే సర్వనాశనం చేస్తున్నాయండి. కానీ ఇక్కడ జాగ్రత్తగా మీరు వాక్యం ఆలోచిస్తే కుమార్తెలారా, అత్త. నిజంగా ప్రేమకు ఏమంటే నిజంగా తలొగ్గిందేమో రూతు అనిపిస్తుంది. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి, నన్ను రావద్దని మాత్రం చెప్పొద్దు. ఏమంటే ఏ కోడలైనా కూడా సొంత జనాంగాన్ని విడిచిపెట్టి, తల్లిని తండ్రిని విడిచిపెట్టి అత్తతో పాటు ఎవరైనా వస్తారండి? ఒక పక్క నయోమి ఎంత మంచిదో అంతకంటే మంచిది రూతు. ఇద్దరు మంచివాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారండి. ఇద్దరు మంచోళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. ఒక మంచివాడికి ఒక చెడ్డవాడికి మాత్రం పొత్తు కుదరదు. ఇద్దరు మంచోళ్ళే. ఈవిడ మంచిదే, ఆవిడ మంచిదే. ఇక్కడ రూతు తీసుకునే నిర్ణయం మీకు ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, రూతు తీసుకున్న ఒక నిర్ణయం ఆవిడ జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందో మీరు ఆలోచించండి. నిజంగానండి ఈవిడలో ఉన్న ఈ మంచితనమే నచ్చిందేమో దేవుడికి కూడా. ఎవ్వరి మీద చూపించినంత కృప అన్యజనరాలైనా రూతు మీద దేవుడు చూపించాడండి. ఎంత పెద్ద కృప అండి రూతు మీద దేవుడు చూపించింది. ఆ కిందకి వెళ్ళేసరికి ఆవిడ మాట్లాడిన మాటలే దేవుడికి నచ్చి ఉంటాయండి. 16వ వచనంలో అంటున్నాడు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటినని నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే. చూసారా? అంటే అప్పటికి దేవుడు ఎవరో కూడా పూర్తిగా ఈవిడికి నీ దేవుడు నా దేవుడు అంటుందంటే దేవుడి గురించి పూర్తిగా ఈవిడికి తెలుసా? తెలీదు. నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటునే నేనను. అంటే ఇది ఏ నిర్ణయం? ఇప్పుడు ఇది ఇక్కడికి మీకు ఎందుకు పట్టుకొచ్చాను ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు రూతు తీసుకున్న నిర్ణయం 6 నెలలకు సంబంధించిన నిర్ణయం కాదు ఇది. ఏ నిర్ణయం? కీర్తన 119, 112 నిత్య నిర్ణయం. అంటే చచ్చిపోయేంత వరకు నాది ఒకటే మాట, నువ్వు ఎక్కడుంటే అక్కడ నీతో పాటు ఉంటాను, ఇది నా లైఫ్ టైం నిర్ణయం అని చెప్పేసింది. అంతే. మీకు అర్థమవుతుందా? ఏమండి నేను మాట్లాడుతానండి, అక్కడ దావీదు తీసుకున్నది కానీ ఇక్కడ రూతు తీసుకున్నది కానీ అసలు మనలో ఎంతమంది తీసుకున్నాం ఇలాంటి నిర్ణయాలు? ఏ నిర్ణయాలు? దేవుడి కోసం చచ్చిపోయేంత వరకు నేను పని చేస్తానండి. ఏం తీసుకున్నారు చెప్పండి మీరు? జీవితకాలానికి సంబంధించిన నిర్ణయాలు మన జీవితాలలో ఏమున్నాయి అసలు? నా లైఫ్ టైం నేను చచ్చిపోయేంత వరకు దేవుడి కోసం ఈ పని చేస్తానండి. నిత్య నిర్ణయం. అత్త
నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను కూడా అక్కడే చచ్చిపోతాను. ఇదేదో ఆవేశంతో 4 రోజులు నీ మీద ప్రేమతో నేను మాట్లాడుతున్న మాట కాదు అత్త. ఇదేదో 4 రోజులు నీ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ మా అమ్మ నాన్నలు జ్ఞాపకం వచ్చేసారని వెనక్కి వచ్చేస్తాను అనుకుంటున్నావేమో. అత్తను ఒప్పించే విధానం చూడండి. ఇది పైన తీసుకుంటున్న నిర్ణయం కాదు, జీవితకాలం మొత్తానికి తీసుకున్న నిర్ణయం. అత్త, నువ్వు చనిపోయే చోటే నేను కూడా చనిపోతాను. నిత్య నిర్ణయం, జీవితానికి సంబంధించిన నిర్ణయం దేవుడి కోసం. ఆ తర్వాత మాట చూడండి, 17వ వచనం. నీవు మృతి పొంది చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టేదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక. అంటే ఏంటి? ఏమర్థమవుతుంది మీకు రూతు? అసలు నేను ఏదో ఆవేశపడి తీసుకుంటున్న నిర్ణయం కాదత్తా ఇది. చచ్చిపోయేంత వరకు నిన్ను నన్ను ఎవ్వరు కూడా విడదీయలేరు. ఒకవేళ నేను ఏమైనా వెనక్కి వచ్చేయాలనుకుంటే, నిన్ను గనక విడిచిపెట్టాలనుకుంటే దేవుడైన యెహోవా నాకేం చేస్తాడు? కీడు చేస్తాడు. అత్త, ఇది చావు వరకు నీకు ఇస్తున్న మాట. మరణ పర్యంతం నీ వెంటే ఉంటాను, నీ జనంతోనే ఉంటాను, నీ ఊర్లోనే ఉంటాను, నీ దేవుడితోనే ఉంటాను. నిజంగా దేవుడండి మోయాబీల గురించి ఏం చెప్పాడో తెలుసా? మోయాబీల చరిత్ర మీరు చదవండి. ఏం చెప్పాడో తెలుసా? అసలు వాళ్ళ దగ్గరికి కూడా మీరు వెళ్ళొద్దు అన్నాడు బైబిల్లో. అసలు వాళ్ళతో స్నేహాలు చేయొద్దు అన్నాడు. ఆ మోయాబు స్త్రీలను వివాహం చేసుకోవద్దు అన్నాడు. మోయాబీలు అనేసరికి వాళ్ళు అసలు దగ్గర కూడా వెళ్ళకండి, వాళ్ళ సహవాసంలో కూడా వెళ్ళకండి అన్నాడు. కానీ మోయాబు స్త్రీ అయిన రూతులో ఉన్న ఆ దైవ భక్తిని చూశాడు, అత్త మీద ఉన్న ప్రేమను చూశాడు, ఆ మంచితనాన్ని చూశాడు. ఇంకా మీకు రూతు గురించి బాగా మాట్లాడుకుంటే ఒకసారి స్త్రీల సమాజం మెసేజ్లో చెప్పానండి. ఒక యవ్వనస్తురాలికి భర్త చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కోరికలు ఏముంటాయి చెప్పండి? వెంటనే నేను మరొక వివాహం చేసుకోవాలి, నాకు వయసు ఉంది, నేను ఎందుకు నా కోరికలను చెప్పుకోవాలి, నేను ఎందుకు నా భవిష్యత్తును పాడు చేసుకోవాలని ఆలోచిస్తారు. కానీ రూతుకు అలాంటి ఆలోచనలు లేవండి. అత్తను నీతో పాటు వచ్చేస్తానన్నది, ఇంకా ఇంత పెద్ద మాటలు మాట్లాడేసరికి అత్త వదులుకోలేకపోయింది రూతును. సరేనమ్మ నాతో పాటు పదాన్ని తీసుకొచ్చింది. నేను అక్కడ ఆలోచించింది ఏంటంటే, మీరు ఆలోచించండి ఇప్పుడు. ఈవిడ నయోమితో పాటు రావటం కూడా చిన్న విషయం కాదండి. ఎందుకు? రూతు కుటుంబీకులు ఎంత గొడవ చేస్తారు నయోమి దగ్గరికి వచ్చి. నీకు భర్త లేడు, పిల్లలేమో ఇక్కడ చచ్చిపోయారు, ముసలావిడు అయ్యావు, నువ్వు ఇప్పుడు మా కూతురుని తీసుకెళ్ళిపోతున్నావు, ఏం చేస్తావు మా కూతురుని అని వాళ్ళు అడుగుంటారా? రోజు అడుగుంటారా? ఎన్నో శ్రమల మధ్య, ఎన్నో కష్టాల మధ్య వీళ్ళిద్దరి ప్రయాణం మరలా మోయాబు నుంచి ఎక్కడికి సాగుతుంది? యెరూషలేంకి వచ్చేసారు, సొంత గ్రామానికి వచ్చేసారండి. మొత్తం మీద అష్ట కష్టాలు పడి ఇద్దరు వచ్చేసారండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు కుటుంబానికి యజమాని ఉన్నాడా? లేడు. మరి కుటుంబ పోషణ ఎలాగా? అత్తతో అడుగుతుంది ఒకరోజు రూతు, అత్త మీరు వృద్ధాప్యంలో ఉన్నారు, మీరు పని చేయలేరు కనుక నేను వెళ్తాను పనికి మీ ఆహారాన్ని సంపాదించడానికి అంటుంది. అంటే ఈవిడలో ఏదో ఆస్తులో పాస్తులో అంతస్తులో ఏమీ ఇవి చూసి రాలేదండి రూతు. కేవలం మంచితనాన్ని చూసి మాత్రమే నయోమి వెనకాల రూతు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డదో మీకు తెలుసండి. నిజంగా పరిగెరుకుని ఆవిడ ఆహారాన్ని సంపాదించుకుంటూ అత్తను పోషించుకుంటూ నిజంగా ఆవిడ చూపించిన ప్రేమ ఆప్యాయతలు కండి దేవుడు ఇంక ఈవిడని ఎలాగనే గొప్పదాన్ని చేయాలనుకున్నాడు. అమితమైన కృప నిజంగా రూతు పైన చూపించాడు. రూతును తీసుకెళ్ళిన విధానం దేవుడు మీరు చూడండి. రూతు బోయేజు దగ్గరికి చేర్చాడు. వాళ్ళ నుంచి ఒబేదు వచ్చాడు, తర్వాత యెషయా వచ్చాడు. యెషయా గర్భం నుండి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. అంటే దావీదుకు పితరులను కన్నది ఎవరిప్పుడు? దావీదు పితరురాలు అని మాట్లాడుకోవాలంటే ఎవరి గురించి మాట్లాడాలి ఇప్పుడు? రూతు. అది పెద్ద విషయం. అయితే అసలు ఆ దావీదులో నుంచి యూదా గోత్రం కదా, ఆ గోత్రంలో నుండి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తుల వారు వచ్చారు. మీరు మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తుల వారి వంశావళిలో 4 స్త్రీలు కనపడతారు. అందులో ఒక ఆవిడెవరు? రూతు. చిన్నమాట అండి. ప్రభు వంశావళిలోకి ఎక్కడం అంటే చిన్నమాట. ఒక అన్యురాలు, అన్ని దేశంలో పుట్టింది. నేను మీకు ఆవిడ జీవితాన్ని ఇప్పుడు మీ కళ్ళ ముందు ఎందుకు పెట్టానంటే, ఇంత గొప్ప స్థితికి శిఖరానికి ఆవిడ వెళ్ళిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? నిత్య నిర్ణయం.
తన పక్కనే ఉన్న మరొక కుమార్తె మోయాబు దేశంలో ఉండిపోయి అక్కడ పెళ్లి చేసుకోవడానికి సెట్ అయిపోవడానికి నిర్ణయం తీసుకుంటే ఆవిడికి క్వైట్ ఆపోజిట్లో ఈవిడ నిర్ణయం తీసుకుందండి. మీకు మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి. మన ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయి తెలుసా? అందరూ ఏది చేస్తే మనం అది చేద్దాం, అంతేనా? బాగా ఆలోచించండి నేను చెప్పేది. అందరూ ఏది చేస్తే మనం అది చేద్దాం. అందరూ ఇస్తే నేను ఇస్తాను, అందరూ పాట పాడితే నేను పాట పాడతాను, అందరూ వాక్యం చెప్తే నేను వాక్యం చెప్తాను. ఎప్పుడైనా వాక్యాన్ని బట్టి క్వైట్ వాక్యం చెప్పిందండి, నేను నిలబడిపోతాను ఇలాగా వేరుగా, అందరికీ వేరుగా. ఇలాంటి నిర్ణయాలు ఉంటాయండి. సుమారండి ఒక 4-5 సంవత్సరాల క్రితం నా జీవితం అంతా ఇలాగే ఉండేదండి. ఎక్కడెక్కడో తిరిగండి, రాత్రింపగళ్ళు కర్ణాటక, బీదరు ఇవన్నీ సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే చాలామంది సహోదరులు నన్ను అపార్థం చేసుకునండి, ఏదో తప్పు చేస్తానన్నట్టుగా నన్ను చూసేవారు. ఆ టైంలో చాలా కృంగిపోయేవాడినండి. కానీ నాకు ఒకటి తెలుసు. ఏంటి తెలుసు అంటే, నేను వీళ్ళకి తప్పుడుగా కనబడుతున్నాను తప్ప నేను ఏ తప్పు చేయటం లేదు. పైగా నేను చేస్తున్న పని ఏదైతే ఉందో అది దేవుడి ముందు నేరమా, దేవుడి ముందు రైటా, అది చూసుకున్నాను అంతే. దేవుడి ముందు రైటేనా? సువార్త చెప్పటం అనేది దేవుడికి చాలా ఇష్టం. ఆయనకి ఇష్టమైన పని నేను చేస్తున్నప్పుడు వీళ్ళందరూ నా వెంటుంటే ఏంటి, లేకపోతే ఏంటి అనుకున్నాను. ఎన్ని నిందలేసినా భరించానంటే. దేవుని పిల్లలారా, అక్కడ రూతు తీసుకున్న నిర్ణయం మీరు చూడండి. రూతు తీసుకున్న నిర్ణయం, అత్త వెళ్ళిపోమంటుంది, ఇంకో కుమార్తె కూడా వెళ్ళిపోయింది, ఆవిడ కూడా వెళ్ళిపోతే అసలు రూతు ఈరోజు మనం చదువుకుంటాం, అసలు ఎక్కడ కట్ అయిపోద్ది చెప్పండి? రూతు ఎక్కడ కట్ అయిపోద్ది? బాగా ఆలోచించి చెప్పాలి. రూతు ఎక్కడ కట్ అయిపోద్ది? వంశావళిలో కట్ అయిపోద్ది. ఇంకా మీరు లోతులోకి వెళ్ళి ఆలోచిస్తే అసలు రూతు గ్రంథం ఉండదు. ఉంటుందా? ఎవరో రూతు మనకు కూడా తెలియకుండా పోయింది ఈరోజు. ఎందుకు రూతు గ్రంథం ఉండదు చెప్పండి? ఆవిడ త్యాగాలు చేసి నయోమితో పాటు వచ్చింది కనుక ఆవిడ చేసిన క్రియలు నచ్చి ఆవిడ పేరట గ్రంథం రాయించి దేవుడు మనకు పెట్టాడు. ఆవిడతో పాటు ఇంకొక ఆవిడ వెళ్ళిపోయింది కదా, ఆవిడ చరిత్ర ఏమైనా పెట్టాడా? ఈవిడ వెళ్ళిపోతే ఈవిడ చరిత్ర పెట్టేవాడా? పెట్టడండి. అసలు రూతు గ్రంథమే ఉండదు ఈరోజు మనకి. అంటే ఆవిడ రావటమే కాకుండా యేసుక్రీస్తుల వారి వంశావళిలో ఎక్కటమే కాకుండా ఆవిడ పేరట దేవుడు ఒక గ్రంథాన్ని రాయించి మనకి పెట్టాడంటే చిన్న ఖ్యాత అండి దేవుడికి ఆయన ఇచ్చింది. దేనిని బట్టి వచ్చింది చెప్పండి మీరు? నెలకొక నిర్ణయం, 6 నెలలకు నిర్ణయం కాదు ఆవిడ తీసుకున్నది. ఏ నిర్ణయం? నిత్య నిర్ణయం. చచ్చిపోయేంత వరకు నీతోనే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు. అది నచ్చింది దేవుడికి. అలాంటి బలమైన నిర్ణయాలు దేవుడి కోసం అసలు మనం ఏం తీసుకుంటాం చెప్పండి? ఎటు గాలేస్తే అటే, ఎటు ఊగితే అటే. నిత్య నిర్ణయాలు దేవుడి కోసం. నేను వెళతాను, నేను ఉంటానంతే, నేను చేస్తానంతే. నేను దేవుడి కోసం తీసుకున్న బలమైన నిర్ణయం ఇది. చచ్చిపోయేంత వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఇదిగో నేను దేవుడికి మాట ఇచ్చాను కదా, ఇందులో ఉండిపోతాను నేను. నిత్య నిర్ణయాలు అండి. ఇవే గొప్ప చేస్తాయి మనుషుల్ని. ఇవే ఆకాశానికి ఎత్తుతాయి దేవుళ్ళు. దేవుడు ఎత్తుతాడండి, దేవుడు ఎత్తుతాడు. నిజంగానండి. ఆ మాట చదివిన తర్వాత వెంటనే రూతు జీవితం జ్ఞాపకం వచ్చిన తర్వాత నాకు నిజంగా ఆశ్చర్యం వేసిందంటే, మీకు మాట చెప్తాను జాగ్రత్తగానండి. స్టార్టింగ్లో దేవుడు మనకి సరిగా అర్థం కానప్పుడు, దేవుడు వాక్యం మనకి సరిగా అర్థం కానప్పుడు మనం నిలబడలేకపోతున్నాం, మనం చేయలేకపోతున్నాం, దాన్ని ఉండలేకపోతున్నాం అంటే దాన్ని దేవుడు ఎక్స్క్యూజ్ చేస్తాడు. సరిగా అర్థం కాలేదు ఇంకా నేను అని. కానీ అన్నీ అర్థమైన తర్వాత మాత్రం కంప్లీట్గా దేవుడి కోసం మనం నిత్య నిర్ణయాలు తీసుకొని నిలబడిపోవాల్సిందే. ఇలా ఇంకొకరి జీవితాన్ని కూడా మేము ముందు పెడతాను. వాళ్ళకు కూడా స్టార్టింగ్లో అర్థం అవ్వలేదండి, కానీ తర్వాత ప్రభు అర్థమైన తర్వాత, వాక్యం అర్థమైన తర్వాత, దేవుడు అర్థమైన తర్వాత అసలు వాళ్ళు కూడా భయంకరమైన నిర్ణయాలు వాళ్ళ జీవితాలకు సంబంధించి తీసుకున్నారు. ఎవరు వాళ్ళు అంటే, యేసుక్రీస్తుల వారికి తర్వాత తమ్ముళ్ళు చెల్లెళ్ళు పుట్టారు. తెలుసా అని ఎన్నిసార్లు ఎందుకు అడుగుతున్నానంటే, మన క్రైస్తవ్యంలోనే ఒక వర్గం ఉంది. మా మరియ కన్య, యేసు ప్రభుని తప్ప ఎవరినే కనవలేదు, ఆవిడ కన్యకగానే మేము పూజిస్తూ ఉంటున్నారు వీళ్ళు ఇప్పటికీ. కన్య ఆవిడ. యేసు ప్రభుని కనేంత వరకు మాత్రమే కన్య. కన్న తర్వాత
యోసేపుకు ప్రదానం చేయబడిందిగా, యోసేపుకు వివాహం చేయబడిందిగా. తర్వాత వాళ్ళ దాంపత్య జీవితం అనేది ప్రభువును కనేసిన తర్వాత జరిగింది. ఆ జరగడంలో నుంచి పిల్లలు పుట్టారు. ఒకసారి చూస్తారా? మత్తయి సువార్త ఇక్కడ 13వ అధ్యాయంలో అనుకుంటా, చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఏమండి? మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం. ఇతను వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? చూసారా? వీళ్ళ పేర్లు జ్ఞాపకం పెట్టుకోనండి. ఎవరెవరు? యాకోబు, యోసేపు, సీమోను, యోధా అని వారు ఇతని సోదరులు కారా? ఎవరి సోదరులు? యేసుక్రీస్తుల వారికి సోదరులు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పాడు ఇక్కడ. అంటే ప్రభు తర్వాత పుట్టిన పిల్లలు, తమ్ముళ్ళు. ఆ తర్వాత చూడండి, ఇతర సోదరీమణులు మనతోనే ఉన్నారు కదరా. సోదరీమణులు అంటే చెల్లెళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తుల వారికి సోదరులు, తమ్ముళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తుల వారికి చెల్లెళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళండి ఈ యేసుక్రీస్తుల వారి తమ్ముళ్ళు అసలు ప్రారంభంలో యేసుక్రీస్తుల వారిని చాలా ఇబ్బంది పెట్టారండి. ఎంత ఇబ్బంది పెట్టారంటే అసలు వీళ్ళు ఎక్కడ కూడానండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు యేసుక్రీస్తుల వారిని ప్రేమించినట్టుగా కానీ, యేసుక్రీస్తుల వారు కష్టపడుతుంటే ఆ కష్టాలలో వెనకున్నట్టుగా కానీ అసలు వీళ్ళ జీవితాలలో ఎక్కడా మనకు కనపడదు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే యేసుక్రీస్తుల వారి జీవితాన్ని వాళ్ళు అర్థం చేసుకునే వారుగా, సొంత ఇంటి వారే, సొంత ఇంట్లో వారే యేసుక్రీస్తుల వారి జీవితాన్ని అర్థం చేసుకోనట్టుగా మనకు కనబడుతుంది. ఒక సందర్భంలో అయితే పాపం యోధా ప్రాంతం అండి, కింద ఈయన గలిలే దేశం కదా, మధ్యలో సమరయ ఉంటుంది, కింద ఉంటుంది యోధా. ఆ యోధా ప్రాంతంలో యేసుప్రభు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అక్కడ చంపాలనుకుంటారు. ఆ యోధా దేశంలో వాళ్ళ నుంచి తప్పించుకుని యేసుక్రీస్తుల వారు వీళ్ళుంటున్న గలిలయకు వచ్చాడు, నజరేతుకు వచ్చేసాడు. వచ్చి పాపం అక్కడ వాళ్ళు వెతుకుతున్నారు, చంపేస్తారేమో తలదాచుకోవడానికి వస్తే ఒకరోజు ఘోరమైన అవమానం అండి యేసుక్రీస్తుల వారికి ఇంట్లో, కుటుంబంలో. ఈ వెనకాల పుట్టిన తమ్ముళ్ళకండి అసలు యేసుక్రీస్తుల వారంటే అసలు పడట్లేదండి వాళ్ళకి. మీకు ఒక సందర్భం చూపిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది బాగా. యూదులు చంపాలనుకుంటున్నారని పాపం ఇంటికి వచ్చాడు ఈయన. ఏమండి? గలిలయకి వచ్చాడు. 2వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. మొదటి వచనం. అటు తర్వాత యూదులు ఆయన చంపవెదుకునందున యేసు యూదులలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదులు పర్ణశాలల పండుగ సమీపించెను కనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. అంటే ఇంట్లోంచి ఏం చేయమంటున్నారు వీళ్ళు? ఇంట్లోంచి పో, మా ఇంట్లోంచి పో, మా ఇంట్లోంచి పో. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? యోదయకి వెళ్ళిపో. ఇప్పుడు వీళ్ళు ఉంటున్నది ఎక్కడంటే గలిలయ, నజరేతు. మా దేశాన్ని, మా గ్రామాన్ని, మా కుటుంబాన్ని, మా ఇంటిని విడిచిపెట్టి నువ్వు పో, నీ శిష్యుల దగ్గరికి పో. నీకు శిష్యులు ఉన్నారుగా, మా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఎంత దారుణం అండి! సొంత అన్నని అసలు ప్రారంభంలో ఇంత భయంకరంగా వ్యతిరేకించిన వీళ్ళండి చివరి వరకు ఇలా లేరు సుమా. ప్రభువుని ఇంత ఘోరంగా అవమానించిన వీళ్ళు చివరి వరకు ఇలా లేరండి. మధ్యలో ప్రభు అర్థమయ్యాడు వాళ్ళకి. ఆ సిలువేయించుకోవటం, అన్ని దెబ్బలు తినటం, నిజంగా అంతమంది రక్షణ కొరకు నేను వచ్చానన్న సంగతి వాళ్ళకి ప్రారంభంలో అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమైందండి వీళ్ళకి. తమ్ముళ్ళకి అర్థమైంది. అర్థమైన వీళ్ళల్లో ఇద్దరు సేవకులుగా మారిపోయారు. కాబట్టి ఇక్కడ ఆనందకరమైన విషయం ఏంటంటే అసలు కుటుంబంలో ఎవరైనా మారితే ఎలాగుంటుందండి ఆనందం? మన కుటుంబంలో చూడండి, మనం చెప్పుకుంటాం ఎన్ని బాధలు ఉన్నాయండి మనకి. మన కుటుంబంలోనే నలుగురు ఉంటే ఇద్దరో ముగ్గురో మారిన వాళ్ళు ఉంటారు, సత్యవాక్యం ఎరగని వాళ్ళు ఉంటారు. వాళ్ళ విషయంలో మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. మన బంధువులు ఉంటారు, వాళ్ళకి తెలియదు. మన తమ్ముళ్ళు ఉన్నారు, మన చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఎవరికైనా ఈ వాక్యం తెలియదు అన్నప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం వాళ్ళ గురించి. వాక్యం దగ్గరికి వస్తే బాగుందన్న, వాళ్ళు వింటే బాగుంది ఈ సత్యాలన్నీ అని మనం బాధపడతాం.
నిజంగా యేసుక్రీస్తుల వారు ప్రారంభంలో వాళ్ళని చూసి అలా బాధపడిన, యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచే టైం కండి వీళ్ళు మారిపోయారండి. మారిపోయి తల్లిని విడిచిపెట్టేశాడు కదండి. తల్లి పాపం ఆ సిలువ దగ్గరికి వెళ్తుంది, ఆ కేసు మా మీదకి ఎక్కడికి వస్తుందనని వాళ్ళు విడిచిపెట్టేసరికి యోహానుకి అప్పగించేశాడు ప్రభు సిలువ మరణంలో తల్లిగారిని మరియని. కానీ చివరికి యేసు ప్రభు చనిపోయిన తర్వాత తిరిగి నేను లేచిపోయాను అని కనపడిన తర్వాత ఏమండి వీళ్ళు నెమ్మదిగా తమ్ముళ్ళు కూడానండి మరియమ్మ గారితో జాయిన్ అయిపోయారండి. జాయిన్ అయిపోయి మరియమ్మ గారు, తమ్ముళ్ళు, వీళ్ళ శిష్యులు వీళ్ళంతా ఒకటైపోయారండి. పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఎదురు చూస్తున్నారు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అపోస్తులు కాకపోయినా అపోస్తులకి పక్క నుండి అపోస్తులు జరిగించినట్టుగా వీళ్ళు కూడా సేవకులు అయ్యారండి. తర్వాత అపోస్తుల కార్యాలు మీరు చూడండి, అంటే అపోస్తుల కార్యాలలో ఏమంటే వీళ్ళ గురించిన ప్రస్తావన రాయబడింది. మొదటి అధ్యాయము ఏమంటే 13వ వచనం మీరు చూడండి. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము ఏమంటే 13వ వచనం, వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారు ఎవరనగా, ఇప్పుడు చూడండి, ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడి కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు వీళ్ళంతా వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జిలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోధా అనువారు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలును, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులును. ఎవరు సహోదరులు? యేసు ప్రభు యొక్క సహోదరులు, యేసు ప్రభు యొక్క తమ్ముళ్ళు ఏక మనసుతో కూడా ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వచ్చేసారి చూసారా? అంటే మత్తయి సువార్త ఆ అధ్యాయంలో ఒప్పుకోనని వీళ్ళు తర్వాత 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 ప్రభు విషయంలో ఏమైపోయారు? మారిపోయారండి. తమ్ముళ్ళు మారిపోయారు. అమ్మ తల్లిగారితో పాటు వచ్చేసారు ప్రార్థనలకి. దేవుని పిల్లరా, నేను ఇది మరలా మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మధ్యలో వీళ్ళని ఎందుకు తీసుకొచ్చానంటే, ప్రభు సరిగా అర్థం కానప్పుడు వాళ్ళు అటు ఇటుగా ఉన్నా, ప్రభువును వెంబడించడానికి ఇష్టం లేకపోయినా, ప్రభు మనసు పూర్తిగా ఎరగకపోయినా తర్వాత మారిపోయారండి వీళ్ళు. మారిపోయిన వీళ్ళు చివరి వరకు మరలా నిత్య నిర్ణయం వీళ్ళతో కూడా మేము చనిపోయేంత వరకు మా ప్రభు కోసమే. ఏమంటే నిజంగా వాళ్ళు తర్వాత మీరు పత్రికలు చదువుతున్నప్పుడు మా అన్నని కూడా అనరండి వాళ్ళు. యేసు ప్రభుని ఏమంటారు తెలుసా? ఆయన ప్రభువు, మేము ఆయనకి దాసులము అంటారు. నిజంగా నాకు అది ఒకటి అసలు మైండ్ పోయిందండి. సొంత అన్న ప్రభు అయితే మా అన్న అని అపోస్తుల మీద అజమాయిషి ఏం చేయలేదు వీళ్ళు, అంతే కదా. ఇప్పుడు సంఘాల్లో ఉన్నారనుకోండి, సంఘాలలో పెద్ద అయిన తర్వాత ఎవరు లీడరు? రక్త సంబంధికులే కదండి, వాళ్ళ హల్చలే కదా నడుస్తూ ఉంటుంది అంతా. కానీ ఇక్కడ ఎందుకోనండి నిజంగా ఆ కుటుంబం అండి, ఈ సహోదరులు వీళ్ళిద్దరు మళ్ళీ 2 పత్రికలు రాశారు తెలుసుగా. యాకోబు రాసిన పత్రిక, ఏ యాకోబునా? యేసుక్రీస్తుల వారు తమ్ముడే ఆ యాకోబు. అక్కడ జబదయి కుమారులు ఉంటారు, వాళ్ళు యాకోబు, అందులో ఒక యాకోబు ఉంటాడు, యోహాను, యాకోబు. ఆ యాకోబు కాదు, ఆ యాకోబు కాదని మీరు అలా చెప్తారంటారా? ఆ యాకోబు అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలోనే చనిపోయాడు. ఆయన తలనరికించేసుకున్నాడుగా, ఆయన లేడు పాపం, మధ్యలో చనిపోయాడు. ఆ యాకోబు ప్లేస్ని భర్తీ చేసింది తమ్ముడు, యేసుక్రీస్తుల వారు తమ్ముడైన యాకోబు. ఎంత గొప్పగా ఎదిగిపోయాడు అంటేనండి యాకోబు. సంఘానికి ఏ సమస్య వచ్చినా కూడా ఎవరుంటారు ముందు? పేతురు, యాకోబు. పేతురు, యాకోబు. ఏ యాకోబు? ఈయనే సంఘానికి ఒక స్తంభంగా మారిపోయాడు. ముందు నమ్మని వ్యక్తి, ముందు ప్రభువుని విశ్వసించిన వ్యక్తి. అంటే ఏ నిర్ణయాలు తీసుకున్నారు చెప్పండి వాళ్ళు? నిత్య నిర్ణయాలు. మా బ్రతుకు కాలం అంతా ఎవరి కోసం? ప్రభు కోసం, ప్రభు కోసం, ప్రభు కోసం. అలాగే యోధా పత్రిక మీకు తెలుసు కదండి, ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. ఆ పత్రిక రాసింది కూడా ఆయనే. ఇంకొక హింట్ ఏంటంటే బైబిల్లో వీళ్ళు యేసుక్రీస్తుల వారి తర్వాత వివాహాలు చేసుకోనండి భార్యలను వెంట పెట్టుకుని సేవకి వెళ్ళిపోయేవారు వీళ్ళు. పేతురు గారా ఆ పౌలు గారు చెప్తారు ఆ సంగతి.
ఒకసారి కొరింథీ పత్రికలో మీరు చూడండి, వీళ్ళ గురించి పౌలు గారు మాట్లాడుతూ, ఈ తమ్ముళ్ళ గురించి పౌలు గారు మాట్లాడుతూ కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం మీరు చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? ఇక్కడ ఎవరెవరిని యాడ్ చేశాడు చెప్పండి. తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను. అపోస్తులు వేరు, ప్రభు యొక్క సహోదరులు వేరు. ఓకేనా? అపోస్తుల్లో కలవలేదు ఇల్లు. అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను, తర్వాత కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని సువార్తకు తిరగడానికి మాకు అధికారము లేదా? ఇటు ముందు విశ్వసించని వీళ్ళే, ముందు ప్రభువుని నమ్మని వీళ్ళే, తర్వాత ఏమైపోయారు? భార్యను వెంట పెట్టుకుని సేవ చేసే స్థితికి వచ్చారండి ప్రభు యొక్క తమ్ముళ్ళు, సహోదరులు. అంటే మనకి ఏమర్థమవుతుంది? ఏ భక్తుడి జీవితాన్ని కదుపుతున్నా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అండి 6 నెలలకు 3 నెలల నిర్ణయాలు కాదు. ఎలా తీసుకుంటున్నారో వాళ్ళు తీసుకుంటే లైఫ్ టైం, జీవితకాలం, దేవుడికి సంబంధించిన జీవితకాలపు నిర్ణయాలు. దేవుడు ఎలా బ్రతకమంటే అలా నేను జీవితకాలం మొత్తం బ్రతుకుతానన్న నిర్ణయాలు. ఏంటండి మాటలు? దేవుని పిల్లలారా, ఈ అంశాన్ని బట్టి మనం ఈరోజు నేర్చుకోవాల్సింది, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడి కోసం మనం ఏదైనా పని ఎన్నుకొని, దేవుడి కోసం మనం ఏదైనా ఒక పని పెట్టుకొని, ఆ పనిని నేను జీవితకాలం చేస్తాను, ఆ పని నేను నా మరణ పర్యంతం వరకు నమ్మకంగా పనిలో నేను ఉంటాను. అలాంటి నిర్ణయాలు మనం ఏమైనా తీసుకుంటామా? కొద్దికాలం పని చేయటం, కొద్దికాలం మానేయటం, కొద్దికాలం వెళ్ళటం, కొద్దికాలం వెళ్ళకపోవటం, కొద్దికాలం చక్కగా దేవుళ్ళో ఎదగటం, కొద్దికాలం మళ్ళీ వెనకైపోవటం. ఎందుకో పడటం లెగటం కదండి మన జీవితాలు. నిత్య నిర్ణయాలు ఉంటాయా? నిత్య నిర్ణయాలు, స్ట్రాంగ్ కమిట్మెంట్లు ఉంటాయి దేవుడి కోసం మనకి. ఇది నేను చేస్తానంతే దేవుడి కోసం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, దేవుని పిల్లలారా, ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు గనుకే వాళ్ళ పేర్లతో పుస్తకాలు రాయించి మరి పెట్టాడు. రూతు నిర్ణయం తీసుకుంది. రూతు పేరట ఒక గ్రంథం ఉంది. యాకోబు గారు అలా నిర్ణయం తీసుకున్నారు. ముందు నమ్మకపోయిన తర్వాత సేవ చేసేంత గొప్పగా ఎదిగిపోయారు. అక్కడ మీరు బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, యాకోబు గారి గురించి కానీ యోధా గారి గురించి కానీ మీరు బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు నమ్మని వాళ్ళు సేవకులు అయ్యారు. తర్వాత చిన్నమాట అండి సేవకులు అవ్వటం అంటే. భార్యలను వెంట పెట్టుకుని మరి వాక్యం చెప్పేంత గొప్ప వాళ్ళు అయ్యారు దేవుని పిల్లలారా. కనుక వాక్య ప్రకారం దేవుడు మనకి ఈరోజు సెలవిస్తున్నది, ఈరోజు మనకి చెబుతున్నది ఏంటంటే, ఈరోజు మనకి దేవుడు చెప్తున్నది ఏంటంటే, మనం కూడా దేవుడి కోసం ఏం తీసుకోవాలి? నిత్య నిర్ణయాలు. దేవుడి వాక్యానికి, దేవుడి కట్టడలకు లోబడే మనసు, దేవుడి వాక్యాన్ని శిరసావహించి అలా జరిగించే మనసు. అదిగా మన ప్రారంభమైన వచనం కీర్తన గ్రంథం. అది చదువుతాం ఒకసారి. 119వ కీర్తన గ్రంథం 119వ కీర్తన 112వ వచనం అండి. నీ కట్టడలు దేవా, నీ వాక్యాలు, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొనుచున్నాను. ఎందుకంటే నా హృదయం మంచిది కాదు. ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాట మీ అందరికీ తెలుసు కదా. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిందంటాడు. అంటే ఈరోజు మనిషికి వ్యాధి దేనికి ఉందని చెప్పాడు దేవుడు? హృదయానికి ఉంది. మనం దేన్ని బాగు చేయించుకోవడానికి పాకులాడుతున్నాం ఈరోజు? శరీరానికి బీపీ ఉండకూడదు, షుగర్ ఉండకూడదు, థైరాయిడ్ ఉండకూడదు, వెన్నునొప్పి ఉండకూడదు, తలనొప్పి ఉండకూడదు, స్కానింగ్లు, ఎక్స్రేలు, బీపీలు, షుగర్లు ఇవే కదండి మనకి తెల్లారులు వేస్తే. ఆయనేమో అసలు బాగు చేసుకోమన్నాడు. ఏంటి? హృదయం. దానికి ఏముందంట? రోగం. ఆ హృదయానికి ఉంటే అసలు రోగం ఏంటనుకుంటున్నారు? ఏమంటే హృదయానికి ఉండే రోగం ఏంటో తెలుసా? మరో చోటకి వెళ్ళేసరికి అంటారు, మీ అందరి హృదయాలకి కొవ్వు పట్టిందిరా అంటాడు. అంటే అర్థం ఏంటి? కొవ్వు అన్నా రోగం అన్నా అర్థం ఏంటంటే, నా మాటకు అదేం చేయట్లేదు, లోబడటం లేదు.
వాక్యానికి లోబట్టం లేదు హృదయం. అపోస్తలులు మీరు చూడండి, రండి వెళ్ళిపోదాం తెడ్డట్టుకుని అనగానే, ఏమంటే అక్కడ వలలు బాగు చేసుకున్నప్పుడు, రండి మీరు చేపలు పట్టుకుంటున్నారు కదా, మనుషులు పట్టే జాలాలుగా చేస్తాను అన్నాడు. ఎన్ని ప్రసంగాలు చెప్పండి? ఒకటే ప్రసంగం, వల అలాగా పడవలు విసిరారు, పద ప్రభు అన్నారు. మనం ఎప్పుడు తింటున్నాం చెప్పండి ప్రసంగాలు? బాప్తిజం తీసుకున్న నాటి నుంచి ఆదివారం ప్రసంగం, శనివారం ప్రసంగం, శుక్రవారం ప్రసంగం, ఈ ప్రసంగం ఇటే ఉంటుంది, ఆడి జీవితం అటే ఉంటుంది. ఎందుకో దేవుడి కోసం అండి సరైన కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నామండి. మనకుండే ప్రాబ్లమ్స్ కావచ్చు, మనకుండే ఫ్యామిలీస్ కావచ్చు, మనకుండే ఇరుకులు ఇబ్బందులు కావచ్చు, కానీ ఇవన్నీ దేవుడి ముందు కారణాలుగా సరిపోతాయా? నిలబడతాయా చెప్పండి? అసలు నిలబడవు. ఎందుకు నిలబడవంటే, నువ్వు ఏదైతే కారణంగా చెప్తున్నావో ఆ కారణాన్ని ఛేదించి దేవుళ్ళో నిలబడటం స్టార్ట్ చేయి. ఆటోమేటిక్గా నువ్వు చెప్తున్న కారణం సెట్ అవుద్ది. అవుదా? అవుద్ది. సెట్ ఎవరు చేస్తారు చెప్పండి? దేవుడు చేస్తాడు. కాకపోతే ఎక్కడో మనం ఏం చేయట్లేదంటే, ఆ ధైర్యం చేసి ముందుకి వెళ్ళటం లేదు. మీరు ధైర్యం చేసి ముందుకు ఒక అడిగేసేలా. ఇప్పుడు రూత్ అండి, మీరు బాగా ఆలోచించండి. మోయాబు దేశంలో పుట్టిన రూతుకి వెళ్ళబోతున్న యెరూషలేము నయోమి దేశం గురించి ఏమైనా ఐడియా ఉందా? ఏమైనా తెలుసా? ఏమీ తెలియదండి. మరి దేనిని బట్టి రూతు నిర్ణయం తీసుకుంది మీరు చెప్పండి? కేవలం నయోమిలో ఉన్న భక్తిని బట్టి, ఈవిడు నమ్మిన దేవుడు ఖచ్చితంగా గొప్పవాడు, వీళ్ళతో వెళ్ళిపోతే నేను కూడా ఏమవుతాను, గొప్పదాన్ని అవుతానని కళ్ళ ముందు ఏమీ ఆలోచించకుండా నిర్ణయం తీసుకుందండి. పదే చెప్తానండి మాట, మామూలుగా మీకు అనిపిస్తున్నా, నేను చాలాసార్లు ఈ పదం వాడతాను. దేవుడి విషయంలో మనం గుడ్డిగా నమ్మి ముందుకెళ్ళిపోవచ్చు, అంతేనా? మనుషుల విషయంలో వెళ్ళడానికి భయపడాలి తప్పండి, ఆడు ఎక్కడ వేసేస్తాడో దెబ్బని. దేవుడి విషయంలో మాత్రం 100కి 100% గుడ్డిగా నమ్మి వెళ్ళిపోవచ్చండి. అలా నమ్మిన వాళ్ళే భక్తులు అయ్యారు. బైబిల్లో అబ్రహాం భక్తులు ఎలా అయ్యాడు? నాయన పద అన్నాడు అంతే. ఎక్కడికైనా అడిగాడా? పద అంటే వెళ్ళిపోతాడు అంతే, చేయమంటే చేస్తాడు అంతే. ఏమంటే ఇలాంటి నిజంగా దేవుడు చెప్పాడన్న గుడ్డి భక్తి ఈరోజు ఎవరికుంటా చెప్పండి? దేవుడికి చేయాలనుకున్నా 100 ఆలోచిస్తాం మనం. అందుకే వాళ్ళు భక్తులు అయ్యారు. ఈరోజు మనకు ఆదర్శప్రాయులు అయ్యారు. ఏమంటే రాబోయే తరతరాలు వాళ్ళ భక్తి గురించి చెప్పుకునే మహాత్ములు అయ్యారండి వాళ్ళు దేవుడి కోసం తీసుకున్న నిత్య నిర్ణయాలు. మీకు సంగతి చెప్పను, ఇప్పుడు అలాంటి బలమైన నిర్ణయం ఏదైనా మనం తీసుకుంటే మన కీర్తి, మన ఖ్యాతి మనం వెళ్ళిపోయిన తర్వాత మన తరతరాలు మాట్లాడుకుంటే, అది ఇప్పుడు తెలియదు మీకు దాని ప్రతిఫలం. రూతు తీసుకుంటున్నప్పుడు రూతుకి ఏమైనా తెలుసా నేను భవిష్యత్తులో అంత గొప్పదాన్ని అవుతానని? తెలియదండి. గుడ్డిగా నిర్ణయం తీసుకుంది, దేవుడిని నమ్మి గొప్పదైపోయింది. ఈరోజు మనమే అలాంటి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో మనం కూడా ఏమవుతుంది తెలుసా? గొప్పవాళ్ళం అవుతాం. మన కుటుంబం గొప్ప అవుతుంది. మన పిల్లలు గొప్పవాళ్ళు అవుతారండి. ఈ ఆదివారం కానీ వచ్చే ఆదివారం కానీ పాఠం చెప్తారండి. దావీదు గురించి మీరు ఎప్పుడు వినని ఒక సంగతి చెప్తాను. ఇక దావీదు జీవితాన్ని దేవుడు ఎందుకు అంత ఆకాశంలో ఎత్తాడో ఒక మంచి సందర్భాన్ని దేవుడు చెప్పాడండి బైబిల్లో. చదువుతున్నప్పుడు అది నాకు అలా స్ట్రైక్ అవుతున్నప్పుడు, అసలు ఇదా దావీదు వెనకాల ఉన్న అసలు విషయం, ఎంత గొప్ప చేశాడు దావీదునంటే అసలు ఇదా దావీదు వెనకాల ఉన్న విషయం అని నిజంగా అది చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు ఆశ్చర్యపోయారండి. దేవుని పిల్లలారా, బైబిల్లో ఉన్న భక్తులు మనల్ని ఎందుకు ప్రభావితం చేశారంటే వాళ్ళ జీవితకాలానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు దేవుడి కోసం. మనం అలా తీసుకుంటామా? నా జీవితం మొత్తం నీకే దేవా, ఇదిగో ఈ పనికి నా జీవితాన్ని అర్పిస్తున్నాను, ఇది లైఫ్ టైం నీకు ఇస్తున్న మాట అని మనలో ఎంతమంది ఇస్తాం దేవుడికి? కనుక దేవుడికి అలాంటి నిర్ణయాలు, గొప్ప నిర్ణయాలు తీసుకునే వారంగా వాక్యాన్ని బట్టి మనమంతా ఎదగాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం.